Hi everybody, this is Ravi Nallapreddy and Sai Pradeep from Precision Academy. ఎకానమీ కాన్సెప్ట్స్లో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ఇది ఒక ఫౌండేషన్ లాంటిది ఎకానమీకి. సో దీంట్లో నుంచి ఎగ్జామ్స్లో కూడా చాలా ఎక్కువ వస్తాయి. యావరేజ్ మీద ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి గ్రూప్ 2లో అయితే ఏపీపీఎస్సీలో. సో అన్ని ఎగ్జామ్స్కి ఎకానమీ ఏదైతే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఉందో వాటిల్లో ఎంసీక్యూ బేస్డ్ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది కంపల్సరీగా వస్తున్న కాన్సెప్ట్. దీంట్లో చాలా కొత్త టర్మినాలజీ మీరు ఒక 30 దాకా దీంట్లో తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రజెంటేషన్ ప్రిపరేషన్లో సాయి ప్రదీప్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. సో హీ ఈజ్ an expert in economy from Precision. So let's go jump into this topic. కీవర్డ్స్ ఈరోజు మనము చూడబోయే కీవర్డ్స్ ఏమంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ ప్రాకే ద్రవ్యోల్బణం, వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే నడిచే ద్రవ్యోల్బణం, రన్నింగ్ అంటే పరిగెత్తే ద్రవ్యోల్బణం, గ్యాలపింగ్ దూకే ద్రవ్యోల్బణం, హైపర్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ పుల్ అంటే డిమాండ్ ప్రేరిత, తర్వాత కాస్ట్ పుష్ వ్యయ ప్రేరిత, మిక్స్డ్ అంటే మిశ్రమ ద్రవ్యోల్బణం, వేజ్ పుష్ వేతన ప్రేరిత, మార్కప్ లాభ ప్రేరిత, బిల్టిన్ అంతర్లీన, పార్షియల్ ఇన్ఫ్లేషన్ అంటే పాక్షిక, ట్రూ వాస్తవిక, సెక్టోరల్ రంగాల సంబంధిత, ప్రైజింగ్ పవర్ ఇన్ఫ్లేషన్ అంటే ధర శక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం, ఫిస్కల్ ఇన్ఫ్లేషన్ కోశ సంబంధ ద్రవ్యోల్బణం, డీఫ్లేషన్ ప్రతి ద్రవ్యోల్బణం, స్టాగ్ఫ్లేషన్ స్తంభన ద్రవ్యోల్బణం. అయితే స్టాగ్ఫ్లేషన్ తెలుగులో కూడా స్టాగ్ఫ్లేషన్ అనే రాస్తున్నారు. మీకు ఒక్క చోట మాత్రమే నాకు ఇలాంటి ట్రాన్స్లేషన్ ఉంది, అయినా ఎందుకైనా మంచిదని పెడుతున్నా. ఇన్ఫ్లేషనరీ గ్యాప్ ద్రవ్యోల్బణ విరామం. ఇంకా కూడా ఒక 10 వర్డ్స్ యాజ్ ఇట్ ఈజ్ వాడుతున్న వర్డ్స్ నేను దీంట్లో కవర్ చేయలేదు. లైక్ కోర్ ఇన్ఫ్లేషన్ అంటే తెలుగులో కూడా కోర్ ఇన్ఫ్లేషన్ అని రాస్తున్నారు. సో అందుకోసం అనేసి అవి కవర్ చేయట్లేదు. ఇక్కడ మిగిలినటువంటి ట్రాన్స్లేషన్స్ ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు బేసిక్గా ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల అంతే, ఇంకెక్కువ తెలుసుకోవద్దండి. తెలుసుకుంటాం, ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటాం, తర్వాత కన్ఫ్యూజ్ కాకూడదు. అంటే ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్యోల్బణం అంటే ఎక్కువ కరెన్సీ అట్లంతా కాదు, అవన్నీ సెకండరీ. ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగాల అంతే, ధరలు పెరగకంటే ద్రవ్యోల్బణం కాదు. ఇంకా ఇన్ఫ్లేషన్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ రైజ్, అదొక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరిగాయి. జోక్స్ కూడా చాలా చదివింటారు మీరు. అరుంధతి నక్షత్రాన్ని చూడండి అంటే మాకు అరుంధతి కనపడట్లేదు, అక్కడ ధరలు కనిపిస్తున్నాయి అంటే చుక్కల్ని చేరే ధరలు అంటుంటారు. సో ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ రైజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఒక గ్రిల్డ్ శాండ్విచ్ 100 రూపాయలకు కొన్నారనుకున్నాం ఈరోజు, ఒక రోజు. అది సంవత్సర అంటే అది నెక్స్ట్ సంవత్సరానికి 10% పెరుగుతుంది ద్రవ్యోల్బణం ఉందంటే శాండ్విచ్ ఖరీదు 110. అంటే ఈరోజు 100 రూపాయలు ఉండేది సంవత్సరం తర్వాత 110 రూపాయలు అయిందనుకో, అంటే 10 రూపాయలు పెరిగింది కదా. 10/100 అంటే 10% అన్నట్టు ద్రవ్యోల్బణం. ఇంకా డెఫినిషన్ అంటే ఒక డాల్టన్ ఏమన్నాడు, అధిక ద్రవ్యం అతి తక్కువ వస్తువులను వెంటాడడమే ద్రవ్యోల్బణం. డబ్బులు ఎక్కువ, వస్తువులు తక్కువ. ఇక్కడ బొమ్మ చూడండి, ప్రైజెస్ బాగా పెరిగిపోయి ఇంకా డబ్బులు విలువ తగ్గిపోయింది. డబ్బు విలువ తగ్గిపోయినప్పుడు వస్తువుల విలువ పెరిగిపోతుంది. సో ఈ ఒక శాండ్విచ్ చూడండి, $4.99 ఎంత వచ్చేది? ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 3 లేయర్స్ ఉన్నాయి. $4.99కి తక్కువ కొంచెమే ఇచ్చాడు ఈ పక్క. అంటే అదే డబ్బుకి తక్కువన్నా దొరుకుతుంది వస్తువు, అదే వస్తువు ఎక్కువ ధరకైనా కొనాల్సి వస్తుంది. అది ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరుగుదల. ఇంకా ఎన్ని రకాల ఇన్ఫ్లేషన్స్ ఉన్నాయో చూస్తాం మనము. ఇప్పుడు క్రీపింగ్ అంటే
పాకే ద్రవ్యోల్బణం ఇలాగా మెల్లిగా చిన్నగా పోతూ ఉంటుంది. ధరలు పెరుగుతాయి కానీ చాలా తక్కువ పెరుగుతాయి, <3%. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ పర్సంటేజెస్ నేను చెప్తున్నా కదా, ఇవి ఒక్కొక్క దేశంలో ఒకటి, ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క సోర్స్లో దాంట్లో 4% అంటారు, ఒక దాంట్లో 3%. అయితే క్రీపింగ్ అంటే తక్కువ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. దానికంటే కొంచెం ఎక్కువ 3 to 5% అలా ఉందంటే వాకింగ్ ఇన్ఫ్లేషన్, ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే పరిగెత్తే ద్రవ్యోల్బణము ఒక అప్ టు 10% రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటున్నా. తర్వాత గ్యాలపింగ్ ఒక 10 to 100 అంటే గ్యాలపింగ్, గెంతే ద్రవ్యోల్బణము, దూకే ద్రవ్యోల్బణము, గ్యాలపింగ్. ఓకే. సో తర్వాత హైపర్ ఇన్ఫ్లేషన్, ఇది చాలా ఎక్కువ, అంటే 100 కూడా దాటిపోతుంది. ఇప్పుడు 100 రూపాయలు ఉండే వస్తువు నెక్స్ట్ ఇయర్కి వస్తే 200, లేకుంటే ఇంకా 500 కూడా అయిపోవచ్చు. హైపర్ అనమాట, అది హైపర్ యాక్టివ్ ఉంటారు చూడండి మనుషులు కొంతమంది, ఆ టైప్ ఇది. తర్వాత ఈ రేట్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్ రేట్ చెప్తున్నాను కదా, సింగిల్ డిజిట్ ఉంటే ఏ కంట్రీస్లో ఉన్నాయి చూద్దాం. క్రీపింగ్, వాకింగ్ ఇట్లాంటి ఇన్ఫ్లేషన్ సింగిల్ డిజిట్లో ఉంటుంది కదా, అదంతా ఇండియాలో జనరల్గా అట్లా ఉంటుంది, 10 దాటి జనరల్గా ఉండదు. గ్యాలపింగ్, హాపింగ్, జంపింగ్, రన్అవే ఇన్ఫ్లేషన్ 2 digit 3 digit వరకు. లాటిన్ అమెరికా, అర్జెంటీనా లాంటి కంట్రీస్, చిలీ, బ్రెజిల్ ఇట్లాంటి చోట కొంచెం గ్యాలపింగ్ ఉంటుందన్నమాట. అదే హైపర్ తీసుకుంటే 3 digit దాటిపోయి షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే ఇన్ఫ్లేషన్. జర్మనీలో World War I తర్వాత అలా వచ్చింది. తర్వాత బొలివియా, యుగోస్లోవియా ఇట్లాంటి కంట్రీస్లో 90sలో వచ్చింది. రీసెంట్ ఎగ్జాంపుల్ కావాలంటే జింబాబ్వేలో 320% ఇన్ఫ్లేషన్ జింబాబ్వేలో ఉంది. ఈ కరెన్సీ నోట్ చూడండి, జింబాబ్వే వాళ్ళది $50 billion, 50 billions. నమ్మగలరా ఇంత బిలియన్స్? అంటే $50 billion అంటే ఇప్పుడు ఒకవేళ ఇండియాలో మనం కన్నా కరెన్సీ 500 కోట్ల రూపాయలకి ఒక నోటు, 500 కోట్లు ఎత్తకపోతే అదేదో ఒక శాండ్విచో లేకుంటే ఒక లంచో దొరికింది అనుకోండి, 500 crores అట్లా అనమాట. ఎట్లా ఉంటుంది, ఆ కోట్లకి ఏమన్నా విలువ ఉంటుందా? అలా అయిపోయింది ఇక్కడ. అంటే జింబాబ్వేలో హైపర్ ఇన్ఫ్లేషన్ నడుస్తుంది. అందుకే వాళ్ళ కరెన్సీ చూస్తే మీకే తెలుస్తుంది, 500 billion, 50 billion అట్లా ఉంటాయి, 200 million. ఇప్పుడు కాజ్ అంటే దాని ఎందుకు వచ్చింది ఆ ద్రవ్యోల్బణం అనే కాజ్ బేస్ చేసుకొని ఇప్పుడు టైప్స్ చూద్దాము. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను ఇక్కడ. రైజింగ్ ప్రాపర్టీ ప్రైజెస్ అంటే ప్రాపర్టీస్ ఉంటాయి కదా ఎవరికైనా, వాళ్ళ ప్రైజెస్, ఇప్పుడు సైట్ ఒకటి కొని ఉంటారు మీరు ఎక్కడో, ఏదన్నా అశోక్ నగర్లోనే కొన్నారనుకోండి సైట్, మీరు అక్కడ పెరిగిపోయింది బాగా దాని రేటు. కన్జ్యూమర్ అంటే ఏంటి, కొన్న వాళ్ళకి నెట్ వెల్త్ పెరిగిపోతుంది కదా, కన్జ్యూమర్ వెల్త్. దాంతో నెక్స్ట్ డిమాండ్ పెరుగుతుంది, వీళ్ళ దగ్గర వెల్త్ పెరిగింది కదా, అంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటారు దాన్ని. ఎందుకు పెరిగింది, డిమాండ్ పెరిగింది కాబట్టి. అదే ఇంక్రీజింగ్ వరల్డ్ ఆయిల్ ప్రైజెస్. ఇప్పుడు హయ్యర్ కాస్ట్, ఒక బిజినెస్కి ఆయిల్ ప్రైజులు పెరిగిపోతే ఏమవుతుంది, అన్నీ పెరిగిపోతాయి కదా, ట్రాన్స్పోర్టేషన్ ప్రైజెస్ పెరిగిపోతాయి, పవర్ అన్నీ పెరిగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, కాస్ట్ అప్పుడంతా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి అదే ప్రైస్కి అమ్మలేరు కదా. ఇది పెరిగినప్పుడు మనం చూస్తూనే ఉంటాం, పెట్రోల్ ప్రైస్, డీజిల్ ప్రైస్ పెరిగిపోతానే బస్ ఛార్జీలు ఏదో కిలోమీటర్కి ఇంత పెంచారంట అని న్యూస్ వస్తుంది. అంటే అప్పుడు అక్కడ పెరిగేసరికి లారీలు, ఆ ట్రాన్స్పోర్టేషన్ అవి కూడా పెరుగుతాయి, అన్ని కాస్ట్లు పెరుగుతాయి. కాస్ట్లు పెరిగినప్పుడు ప్రైజెస్ పెరుగుతాయి, కాస్ట్ పుష్. డిప్రిషియేటింగ్ ఎక్స్చేంజ్ రేటు తగ్గిపోయింది, దాంతో ఇంక్రీజ్డ్ ఇంపోర్ట్ ప్రైజెస్ పెరిగిపోతాయి. అదే ఎక్స్చేంజ్ రేట్ పడిపోయినప్పుడు ఇంపోర్ట్స్ ప్రైస్ పెరిగిపోతుంది, ఎక్స్పోర్ట్స్ కూడా
పెంచుతాం మనం. ఎక్స్పోర్ట్స్ కూడా ఇంకా మనం దానికి డబ్బులు కావాలి కదా, ఇంపోర్ట్స్ ఇంత చేసుకోవాలంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే మనకు ఇంక్రీజ్డ్ ఎక్స్పోర్ట్ ప్రైజెస్ వలన కాస్ట్ పుష్ వస్తుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేసేయడం వలన ఇంకా డిమాండ్ ఫుల్ కూడా ఉంటుంది, ఎందుకంటే తగ్గిపోతాయి కదా, సప్లై తగ్గిపోతుంది కాబట్టి. సో ఈ రెండు రకాల మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మనీ అండ్ క్రెడిట్. ఇప్పుడు బ్యాంక్స్లో ఆర్బీఐ తగ్గించేసింది సిఆర్ఆర్, అప్పుడు ఏమవుతుంది బాగా, లేకుంటే గవర్నమెంట్ స్పెండింగ్ పెంచేసింది, అప్పుడు రైజింగ్ కన్స్యూమర్ స్పెండింగ్ అవుతుంది, దాన్ని లోన్స్ ఎక్కువ తీసుకుంటారు, అప్పుడు మళ్ళీ ఏమైంది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో సందర్భాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. రెండు రకాల ఇన్ఫ్లేషన్స్ చెప్పాం, డిమాండ్ పుల్, కాస్ట్ పుష్. కాస్ట్ పెరిగిందా, డిమాండ్ పెరిగిందా. డిమాండ్ పెరగాలంటే కరెన్సీ పెరగాలి, కాస్ట్ పెరగాలంటే రా మెటీరియల్స్ కానీ వేజెస్ కానీ కాస్ట్ పెరగాలి. ఇప్పుడు డిమాండ్ ప్రేరిత, వ్యయ ప్రేరిత, మిశ్రమ ద్రవ్యోల్బణాల గురించి తెలుసుకున్నాం. డిమాండ్ ప్రేరిత అంటే అధిక డిమాండ్ ద్రవ్యోల్బణం అంటారు దీన్ని. హయ్యర్ డిమాండ్ కాజ్డ్ బై హై డిమాండ్. ప్రభుత్వ వ్యయము, అనుత్పాదక వ్యయము, లోటు బడ్జెట్టు ఇవన్నీ పెరగడం వలన ప్రత్యక్ష పన్నులు తగ్గిన, ప్రజల వినియోగ స్థాయి పెరిగిన, నూతన ద్రవ్యం జారీ వంటివి జరిగిన, ఇవన్నీ జరిగితే డిమాండ్ ప్రేరిత. వేటికైతే డిమాండ్ పెరుగుతుంది. డబ్బులు ఎక్కువైనాయి అనుకోండి, ఆ డబ్బులు ఎక్కువైతాయి కాబట్టి వస్తువులు ఎక్కువ కొనాలని ట్రై చేస్తారు, డిమాండ్ ప్రేరిత. లోటు బడ్జెట్ ఉన్నప్పుడు దాన్ని ఫిల్ చేసుకోవడం కోసం ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకుంటారు. సో ఇవన్నీ కారణాలుగా డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. వ్యయ ప్రేరిత నూతన ద్రవ్యోల్బణం అని కూడా అంటారు, కానీ వ్యయ ప్రేరిత కాస్ట్ పుష్. 1950 వరకు ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణంగానే ఆర్థికవేత్తలు విశ్లేషిస్తూ వచ్చారు. అయితే కార్మికుల వేతనాలు పెరగడం, ఉత్పత్తి కారకాల కొరత, ముడి సరుకుల ధరలు పెరగడం, ఉత్పత్తిదారుల లాభార్జన తదితర వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణానికి కారణాలు కూడా వచ్చాయి. అప్పటి నుంచి దీన్ని కూడా మనం గుర్తించడం మొదలుపెట్టాం, వ్యయ ప్రేరిత. అలా మిశ్రమ అంటే వస్తు డిమాండ్, ఉత్పత్తి వ్యయంలో పెరుగుదల సంభవించి వ్యయం పెరిగింది ఇక్కడ, కానీ ఉత్పత్తిలో తగ్గుదల, దానివల్ల ధరలు పెరిగాయనుకో దాన్ని మిశ్రమ ద్రవ్యోల్బణం అంటారు. ఇప్పుడు డిమాండ్ పుల్, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? when aggregate demand for a good or service outstrips aggregate supply. సో డిమాండ్ సప్లై కంటే ఎక్కువ ఉంది, ఉత్పాదకత ఏదైతే డిమాండ్ ఉందో దానికంటే తక్కువ ఉందనుకోండి ఉత్పత్తి. సో when aggregate demand exceeds సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, అప్పుడు ఏమవుతుంది? ప్రైజెస్ పెరుగుతాయి ఈక్విలిబ్రియం కోసం. ఇట్ స్టార్ట్స్ విత్ ది ఇంక్రీజ్ ఇన్ కన్స్యూమర్ డిమాండ్. ఫస్ట్ డిమాండ్ పెరిగింది, ఫస్ట్ డిమాండ్ ఫస్ట్ ఇలా ఉంటుంది చూడండి, డిమాండ్ సప్లై సమానంగా ఉంటాయి ఎప్పుడైనా. సో అప్పుడు ఏమైంది? డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? దాన్ని పెంచడం కోసం, దాన్ని మీట్ కావడం కోసం సప్లై పెంచుతారు. ఇంకా అలాగే పెరుగుతుంది అనుకోండి డిమాండ్, ఎంతని పెంచగలరు? ఆల్ ఆఫ్ ఏ సడన్ పెరగదు కదా. అడిషనల్ సప్లై అన్అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఒక ఫ్లాట్ కావాలి, కన్స్ట్రక్షన్ కోసం ఒక సైట్ కావాలి, కొనుక్కుంటారు. ఇంకా ఫ్లాట్స్ కడతా వస్తారు. ఎన్నెన్ని కడతారు? కట్టేదానికి టైం పట్టదా? ఎంత ప్లేస్ ఉంది? కొంచెం బయట ఎక్కడో కట్టుకుంటూ ఉంటారు. ఆ లోపల డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ని సప్లై అట్లే ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా పెరగదు, కాబట్టి అక్కడ ప్రైజెస్ పెరుగుతాయి. డిమాండ్ ఎక్కువ అయిపోయింది, రోజుకి ఇద్దరు వచ్చి చూస్తున్నారు, కావాలంటున్నారు, రేట్ పెంచేస్తాం కదా ఆటోమేటిక్గా. కట్టిన బిల్డర్ ఏం చేస్తాడు? రేట్ పెంచడా? సెల్లర్స్ రైజ్ దేర్ ప్రైజెస్, దట్ రిజల్ట్స్ ఇన్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. అప్పుడు ఏమవుతుంది? ప్రైజెస్ పెరుగుతాయి డిమాండ్ పెరగడం వలన. దానికి
ఒక 5 కారణాలు పెట్టాను చూడండి ఇక్కడ. మనీ సప్లై ఎక్స్పాన్షన్, డబ్బులు ఎక్కువ సప్లై అవుతున్నాయి. తర్వాత కన్జ్యూమర్ ఎక్స్పెక్టేషన్స్, కన్జ్యూమర్స్ ఎక్కువ కొనాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఫిజికల్ స్టిమ్యులస్, గవర్నమెంట్ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అని లేకుంటే ఇంకొకటని ఎన్నో కారణాలుగా, ఇప్పుడు మొన్న కరోనా వల్ల 20 లక్షల కోట్లు అన్నారు కదా, అలాంటిది ఫిజికల్ స్టిమ్యులస్ అంటారు. గ్రోయింగ్ ఎకానమీ కూడా గ్రో అవుతుంది ఫాస్ట్గా, అప్పుడు కూడా డిమాండ్ పెరుగుతుంది. క్రెడిట్ బూమ్, తీసుకోండి క్రెడిట్ కార్డ్స్ మళ్ళీ కడుదురులే అంటే బాగా పెరిగిపోతుంది డిమాండ్. డబ్బులు వచ్చేస్తాయి కదా చేతుల్లోకి, తర్వాత వాళ్ళు కట్టేటప్పుడు కడతారు, లేనప్పుడు లేదు. వ్యయ ప్రేరిత, ఇదేమంటే కాస్ట్ పుష్. సో ఇంక్రీజ్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ వేజెస్ అండ్ రా మెటీరియల్స్, ముఖ్యంగా వేజెస్ రా మెటీరియల్స్ కదా కాస్ట్ ఉంటుంది ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఐటెంలో. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ జరగాలంటే డిమాండ్ ఫర్ ది అఫెక్టెడ్ ప్రోడక్ట్ మస్ట్ రిమైన్ కాన్స్టెంట్. ఇప్పుడు డిమాండ్ సప్లై ఉంటుంది, దీని కాస్ట్ ఉంటుంది కదా, దీని కాస్టు డిమాండ్ అలాగే ఉండి కాస్ట్ పెరిగింది అనుకోండి, కాస్ట్ పెరిగినప్పుడు అవి పాస్ ఆన్ చేస్తారు, ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తారు. డిమాండ్ అలాగే ఉండి కాస్ట్ పెరిగితే అప్పుడు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ మళ్ళా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. హయ్యర్ ప్రైజెస్ ఆఫ్ ఇన్పుట్స్, ఇప్పుడు రా మెటీరియల్ ఉంటుంది, దాని ప్రైజెస్ పెరిగిపోయినాయి. సో ఏం చేస్తాం, ఇంకా తప్పనిసరి ఇవి కూడా పెంచుతారు. ఎక్స్చేంజ్ రేట్లో మనది వాల్యూ పడిపోయింది, రూపాయి విలువ, అప్పుడు ఏమైతుంది, ఇంపోర్ట్స్ అన్నీ కాస్ట్ పెరిగిపోతాయి కదా. తర్వాత వేజ్ ఇన్ఫ్లేషన్ అంటే అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఒక 10, ఇప్పుడు ఈ సంవత్సరానికి ఒక వ్యక్తికి ఒక 4 లక్షల ప్యాకేజ్ ఉందనుకున్నాం, వాళ్ళకి ఏమంటే కాంపిటీషన్ వీళ్ళు వెళ్ళిపోతున్నారు, 4.5 లక్షలు పెంచేసారు వాళ్ళకి. అలాగా పెంచినప్పుడు అదంతా ఏమవుతుంది, కాస్ట్ పెరుగుతుంది కదా. సో ఇంకా న్యాచురల్ డిజాస్టర్స్ వస్తాయి ఒక్కొక్కసారి, అప్పుడు కాస్ట్ పెరుగుతుంది, అక్కడంతా డిస్ట్రాయ్ అయిపోతుంది, చాలా నష్టాలు వస్తాయి. సో ఇంకా మోనోపొలీ వచ్చినప్పుడు కూడా పెరుగుతుంది అనమాట. అది నిజానికి కాస్ట్ పుష్ అని కాదు, వాడి కాస్ట్ పెరగకన్నా కానీ ఇక్కడ మోనోపొలీ ఉన్నప్పుడు వాడి ఇష్టం వచ్చినట్టు వాడు పెంచుకుంటా పోతుంటాడు. దట్ డజంట్ కమ్ అండర్ ఎనీ ఆఫ్ దిస్. అప్పుడు ఏమంటే తర్వాత ట్యాక్సులు పెంచేస్తారు. అందుకే బడ్జెట్ రోజు చూస్తూ ఉంటాం, ఏవి పెరుగుతాయి ఏవి తగ్గుతాయి అనేది రాసేస్తారు కదా నెక్స్ట్ డే మార్నింగ్కి. అంతకుముందే ట్యాక్సులు పెంచుతారంట ఈ ఫ్రిడ్జ్ల మీద, టీవీల మీద అని వచ్చిందనుకోండి, దడ ముందు రోజు కొనేస్తారు. అలాగా మనం చూస్తుంటాం, కొంతమంది ప్రెడిక్ట్ చేసి కొనడం. తర్వాత డిక్లైనింగ్ ప్రొడక్టివిటీ, ఎప్పుడన్నా ప్రొడక్టివిటీ తగ్గిందనుకోండి, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ సేమ్ డేస్లో తక్కువ ప్రొడ్యూస్ చేసాం, అప్పుడు ఏమవుతుంది, కాస్ట్ పెరుగుతుంది. సో కాస్ట్ పెరిగింది, ఎన్ని కారణాల వల్ల కాస్ట్ పెరగచ్చు అనేది ఇప్పుడు చెప్పాం. ఏంటంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పెరిగింది, కాస్ట్ ఎందుకు పెరగచ్చు అనేది చెప్పాను ఇప్పుడు నేను. ఇన్ని కారణాల వల్ల కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. తర్వాత వేజ్ పుష్, మార్కప్ ఇన్ఫ్లేషన్స్. వేజ్ పుష్ అంటే వేతన ప్రేరిత, ఓవరాల్ రైజ్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ దట్ రిజల్ట్ ఫ్రమ్ ది రైజ్ ఇన్ ది వేజెస్. అంటే వేతనాలు పెరగడం వలన కార్మికుల యొక్క మరి ఎంప్లాయీస్ యొక్క వేతనాలు పెరిగాయి అనుకున్నాం, అప్పుడు కంపల్సరీగా కాస్ట్ పెరుగుతుంది కదా, దాన్నే వేజ్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే స్పెసిఫిక్ రీజన్ ఫర్ ది రైజ్ ఇన్ కాస్ట్. ఎందుకు దాని వ్యయం పెరిగింది అంటే వేతనాలు పెరగడం వలన. తర్వాత లాభ ప్రేరిత ద్రవ్యోల్బణం, మార్కప్ అంటే ఒక ఫర్మ్ ఏం చేస్తుంది, దాని ప్రైజెస్
డిసైడ్ మార్కప్ అంటే ఇంత ప్రాఫిట్స్ కావాలని పెట్టుకొని ఉంటారు. ఆ ప్రాఫిట్స్ కోసం అని చెప్పి ప్రైజెస్ పెంచినారనుకోండి, లాభ ప్రేరిత, దీన్నే లాభ ప్రేరిత ద్రవ్యోల్బణం. ఇదొక ఎండ్లెస్ చైన్ అనమాట. అదర్ ఫర్మ్స్ కూడా పెంచేస్తాయి. ఒక ఫర్మ్ పెంచిందంటే ఇన్ టర్న్ రైజ్ దేర్ ప్రైజెస్ అండ్ దేర్ ప్రాసెస్ ఆఫ్ రైజింగ్ కాస్ట్ అండ్ ప్రైజెస్ విల్ స్ప్రెడ్ టు అదర్ ఫర్మ్స్. ఇది ఒక ఎండ్లెస్గా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాగా ఒకరు పెంచారని ఒకరు పెంచారని ఒకరు అలాగా. అదర్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇంకా కొన్ని రకాలు చెప్తాను. బాటల్ నెక్ ఇన్ఫ్లేషన్, వీటికి తెలుగులో కూడా అంతే. దిస్ ఇన్ఫ్లేషన్ టేక్స్ ప్లేస్ వెన్ ది సప్లై ఫాల్స్ డ్రాస్టికలీ, అంటే వాళ్ళ ఉత్పత్తి తగ్గిపోయింది, అప్పుడు ఏమైంది, బాటల్ నెక్ అంటారు. సో డిమాండ్ రిమైన్స్ ది సేమ్, నోన్ యాజ్ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. దీన్ని స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అని కూడా అనొచ్చు, బాటల్ నెక్. సో మనకి డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ అలాగే ఉంది కానీ ఇది సప్లై ప్రాబ్లమ్స్ మొదలైనవి. ఇన్ఫ్లేషన్ టేక్స్ ప్లేస్ వెన్ ది సప్లై ఫాల్స్ డ్రాస్టిక్లీ. ఏదో కారణాలు ఉంటాయి, సప్లై పడిపోయింది, ఆ సప్లై పడిపోవడం వలన, డిమాండ్ మారకపోవడం వలన వచ్చే ఇన్ఫ్లేషన్ బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్. సో బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్, హ్యాంగ్ ఓవర్ ఇన్ఫ్లేషన్ అంటే అంతర్లీన ద్రవ్యోల్బణం. అంతర్లీన, బిల్ట్ ఇన్, దాంట్లోనే బిల్ట్ ఇన్ ఉందన్నమాట. ఏంటి, వర్కర్స్ ట్రయింగ్ టు కీప్ దేర్ వేజెస్ అప్. ఒక ఉదాహరణ చూద్దాం, అది ఎట్లా వస్తుంది. వర్కర్స్ మాకు వేతనాలు పెంచాలని చెప్పి ధర్నాలు చేశారు, పెంచిపించుకుంటూ ఉంటారు. ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ, ఇన్ఫ్లేషను ఇప్పుడు ఒక 4% ఉందనుకోండి, వాడు ఒక 6%, 7% హైక్ కావాలని చెప్పి ట్రై చేసి హైక్ చేసుకుంటారు. ఫర్మ్స్ పాసింగ్ దీస్ హయ్యర్ లేబర్ కాస్ట్ ఆన్ దర్ కస్టమర్స్. ఫర్మ్స్ ఏం చేస్తాయి, ఈ జీతాలు పెరిగినాయి కదా, కాస్ట్ పెరుగుతుంది, వాడు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు, వాడు ప్రైజెస్ పెంచుతాడు, హయ్యర్ ప్రైజెస్. సో లీడింగ్ టు ఏ ఫీడ్బ్యాక్ లూప్. ఇప్పుడు ఏమైంది, ప్రైజెస్ పెరిగాయి, ఇప్పుడు 6% వీళ్ళకి ఇచ్చినప్పుడు వీడేం చేస్తాడో, వాళ్ళకి 6% పెరిగింది కదా, ఒక 7% పెంచేస్తాడు. పెంచినప్పుడు మనకేమవుతుంది, మళ్ళీ ఈ ప్రైజెస్ పెరిగాయి కదా అని చెప్పి వర్కర్స్ మళ్ళీ డిమాండ్ చేస్తారు, వీళ్ళకి మళ్ళీ పెంచుతారు, మళ్ళీ పెంచి ప్రైజెస్ పెంచుతారు, ప్రైజెస్ పెరిగాయని మళ్ళీ వేజెస్ పెరుగుతాయి. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. మాకేమి రావట్లేదు, ముందు రెంట్కు 4,000కి వచ్చేది ఇప్పుడు 5,000 అయిపోయింది, మాకు సరిపోవట్లేదు అంటారు, పెంచుతారు. ఇక్కడ పెరిగినాయి కదా డబ్బులు, దాంతో చేతుల్లోకి డబ్బులు వచ్చినాయి కాబట్టి ధరలు కూడా పెరుగుతాయి అలాగా. తర్వాత స్క్యూఫ్లేషన్ అంటారు. అంటే ఇది ఇండియాలోనే ఎకనామిక్ సర్వే 2010-11లో వచ్చిన పేరు ఇది, స్క్యూఫ్లేషన్. ప్రైస్ రైజ్ ఇన్ వన్ ఆర్ స్మాల్ గ్రూప్ ఆఫ్ కమాడిటీస్ ఓవర్ ఎ సస్టైన్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అలాంగ్ విత్ డిక్రీజింగ్ ప్రైజ్ ఆఫ్ అదర్స్. ఒక గ్రూప్, ఇప్పుడు కమాడిటీస్ ఇన్ని రకాల కమాడిటీస్ ఉంటాయి, ఒక గ్రూపు ప్రైజెస్ పెరుగుతున్నాయి, మిగిలిన గ్రూపు పెరగట్లేదు. అంటే కొన్నిటికి పెరుగుతుంది, కొన్నిటికి అలాగే ఉంది, కొన్నిటికి తగ్గింది, ఇలా ఉందనుకోండి, దాన్ని స్క్యూఫ్లేషన్. స్క్యూడ్, ఇప్పుడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇలాగ ఉంటుంది, అలా కాకుండా స్క్యూఫ్లేషన్ ఇలా కానీ ఉంటే స్క్యూఫ్లేషన్ అంటారు. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో సమ్ సెక్టార్స్ ఆర్ ఫేసింగ్ హ్యూజ్ ఇన్ఫ్లేషన్, సమ్ సెక్టార్స్ నన్, సమ్ సెక్టార్స్ డీఫ్లేషన్ ఉన్నాయనుకోండి. కొన్నిటికి పెరుగుతుంది, కొన్నిటికి తగ్గుతుంది, కొన్నిటికి ఇంకోటి అయిపోయింది. ఇప్పుడు మనకు ఇండియాలో రైజ్ ఇన్ ఫుడ్ ప్రైజెస్ జరిగింది, కానీ స్టడీ ప్రైజెస్, ప్రాసెస్డ్ ఫుడ్లో స్టడీగా ఉన్నాయి, ప్రైజెస్ పెరగలే, ఫుడ్ ప్రైజెస్ పెరిగాయి. అదంతా ఏంటి, స్క్యూఫ్లేషన్. అంటే కాన్స్టెంట్గా అన్నీ పెరగడం అన్నీ తగ్గడం కాకుండా కొన్ని పెరుగుతాయి, కొన్ని తగ్గుతాయి, కొన్ని అలాగే ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ స్క్యూఫ్లేషన్. ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, పేర్లు తెలుసుకున్నాం. పార్షియల్ ఇన్ఫ్లేషన్ అంటే పాక్షిక ద్రవ్యోల్బణం, ట్రూ ఇన్ఫ్లేషన్ వాస్తవిక ద్రవ్యోల్బణం, హైపర్ ద్రవ్యోల్బణం. అవి కీన్స్ చెప్పాడనమాట, 3 రకాలు. తర్వాత
గవర్నమెంట్ కంట్రోల్ని బేస్ చేసుకొని బహిరంగ ద్రవ్యోల్బణం, ఇక్కడ గవర్నమెంట్ ఏమీ కంట్రోల్ చేయదు. ఇంకొకటి అణిచివేయబడిన ద్రవ్యోల్బణం, గవర్నమెంట్ ద్రవ్యోల్బణం ఉంటే అణిచివేస్తూ ఉంటుంది. రాబర్ట్ జే గోర్డన్ ఒక 3 రకాలు చెప్పాడు. డిమాండ్ పుల్, డిమాండ్ ప్రేరిత, తర్వాత కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, వ్యయ ప్రేరిత బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. సో ఈ రకమైన 3 ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టువే. ఇంకా అదర్ టైప్స్ కొన్ని ఉన్నాయి. సెక్టోరల్ ఇన్ఫ్లేషన్ అంటే రంగాల సంబంధించిన ఒక్కొక్క సెక్టర్లో పెరగడము తగ్గడము, అది రంగానికి సంబంధించింది. ప్రైసింగ్ పవర్ ఇన్ఫ్లేషన్ అంటే ధర శక్తి నిర్ధాయక ద్రవ్యోల్బణం. తర్వాత ఫిస్కల్ ఇన్ఫ్లేషన్ కోశ సంబంధ ద్రవ్యోల్బణం. ఇప్పుడు ఇంకా కొన్ని రిలేటెడ్ టర్మ్స్, ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ డిస్కస్ చేసాము, ఎన్ని రకాల ద్రవ్యోల్బణం ఉంటాయి. ఇంకా దీనికి సంబంధించిన పదాలు కొన్ని తెలుసుకున్నాం. ఎగ్జామ్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎంత డెప్త్ అవసరం లేదు, కానీ ప్రతి పదము నీకు తెలుసా లేదా. ఒక 30 పదాలు ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు. 30 పదాలు మీకు తెలిసింటే ఎగ్జామ్స్లో వీటి గురించి అడుగుతాడు, బేసిక్స్ అడుగుతాడు అంతే. డీఫ్లేషన్ ప్రతి ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణంకి ఆపోజిట్ వచ్చి ప్రతి ద్రవ్యోల్బణం. నాయకుడికి ప్రతి నాయకుడు ఉంటాడు కదా, అట్లా అనమాట. డీఫ్లేషన్ ఈజ్ ఎ జనరల్ డిక్లైన్ ఇన్ ప్రైజెస్ అంటే తగ్గుతాయి. ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టిపికల్లీ అసోసియేటెడ్ విత్ ఎ కాంట్రాక్షన్ ఆఫ్ ది సప్లై ఆఫ్ ది మనీ అండ్ క్రెడిట్ ఇన్ ది ఎకానమీ. ఎందుకు ఇలా తగ్గుతుంది ప్రైజెస్ అంటే కరెన్సీ తగ్గుతుంది. కరెన్సీ తగ్గినప్పుడు డబ్బులు తగ్గినాయి కాబట్టి రేట్లు కూడా తగ్గుతున్నాయి, ఎందుకంటే తక్కువ డబ్బులు ఉన్నాయి కదా. డ్యూరింగ్ డీఫ్లేషన్ ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ కరెన్సీ రైజెస్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు తగ్గుతాయి. ఇప్పుడు ముందు 1000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 900 రూపాయలే ఉంది మనకు ఆదాయం. సో ఆ 900 రూపాయలకి విలువ పెరుగుతుంది. బాగా డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకోండి, వాటి విలువ తగ్గిపోతుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రిచ్ కిడ్స్ ఉంటారు, బాగా డబ్బులు ఉంటాయి, వాళ్ళకి విలువే తెలియదు. కానీ డబ్బులు చాలా కష్టపడి ఏదో నెలకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు పాకెట్ మనీ వచ్చే పిల్లోడికి అర్థమవుతుంది. ఇక చాలా జాగ్రత్త. అట్లే అవుతుంది ఇక్కడ కూడా. సో ప్రతి ద్రవ్యోల్బణం టైంలో, ఇప్పుడు యూకే తీసుకున్నాం 1920s and 30s టైంలో గ్రాఫ్ తీసుకున్నామంటే అప్ టు 25% కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ -15% వచ్చింది చూడండి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ -2% -3% అట్లా ఇక్కడ వచ్చింది. సో దీస్ ఫేజెస్ ఆర్ కాల్డ్ డీఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే పెరిగింది కదా, ధరలు తగ్గితే డీఫ్లేషన్ అంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. ఇన్ఫ్లేషన్కి వ్యతిరేకమే డీఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ వల్ల వీళ్ళకి లాభం వచ్చింది అని మనకు తెలిసిందనుకో, డీఫ్లేషన్ వల్ల వాళ్ళకి నష్టం వస్తుంది అనేది తెలుసుకోవాలి. అట్లా సో ప్రతిదీ ఆపోజిట్గా ఆలోచిస్తే ఇన్ఫ్లేషన్కి డీఫ్లేషన్ వస్తుంది. ఇంకా డిస్ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఉంది. అసలు ఏంటిది డిస్ఇన్ఫ్లేషన్ ఏంటి, డీఫ్లేషన్ ఏంటి అవి చూసామంటే, డీఫ్లేషన్ ఈజ్ డిక్రీజ్ ఇన్ ది జనరల్ ప్రైస్ లెవెల్స్ త్రూఅవుట్ ఎన్ ఎకానమీ. నెగిటివ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటుంది డీఫ్లేషన్లో. సో జపాన్ ఈజ్ ఓన్లీ డెవలప్డ్ కంట్రీ దట్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొట్రాక్టెడ్ డీఫ్లేషన్. అంటే మైనస్ ఇన్ఫ్లేషన్ అనేది లేకుంటే డీఫ్లేషన్ అనేది జపాన్లో కొన్ని దశాబ్దాలు నడిచింది. కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు నెగిటివ్ కూడా, అంటే మీరు బ్యాంకులో 1000 రూపాయలు పెడితే 1 సంవత్సరం తర్వాత 950 రూపాయలే ఇస్తారు. అంటే నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా నడిచిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసం వాళ్ళు మనకి ఇండియాకి ఏమన్నా ప్రోడక్ట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కావాలంటే 0.1%, 0.2% ఇంట్రెస్ట్ రేట్ మీద కూడా ఇవ్వగలరు వాళ్ళు. ఎందుకు, వాళ్ళకి డీఫ్లేషన్ నడుస్తూ ఉంటుంది. తర్వాత డిస్ఇన్ఫ్లేషన్ అంటే ది ఇన్ఫ్లేషన్ రేట్ ఈజ్ డిక్లైనింగ్ ఓవర్ టైమ్ బట్ ఇట్ రిమైన్స్ పాజిటివ్. ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతుంది
కానీ పాజిటివ్ మోర్ దాన్ 0 ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇప్పుడు ఇది ఇన్ఫ్లేషన్. ఇది ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుతున్నాయి, ఆ గ్రాఫ్ కూడా పెరుగుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ 2% ఉంటే ఈసారి 3% అయింది. అలా కాకుండా ధరలు పెరిగాయి కానీ కొంచెం డిక్లైనింగ్ ఫేస్, అంటే ముందు 5% పెరిగేది ఇప్పుడు 4% 3% పెరుగుతుంది అనుకో, డిస్ఇన్ఫ్లేషన్ అంటారు దాన్ని. ఇక్కడ 0 కంటే తక్కువ ధరలు పడిపోయాయి, అది డిస్ఇన్ఫ్లేషన్. ఇది ఇన్ఫ్లేషన్, ఇది డిస్ఇన్ఫ్లేషన్, ఇది డీఫ్లేషన్. డీఫ్లేషన్ అంటే ప్రతి ద్రవ్యోల్బణం, ఇక్కడి నుంచి వచ్చేది మైనస్ వచ్చిందనుకో, అది ప్రతి ద్రవ్యోల్బణం. స్టాగ్ఫ్లేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి ధరలు పెరగడాన్ని స్తంభన ద్రవ్యోల్బణం అంటారు, లేకుంటే స్టాగ్ఫ్లేషన్ అనే రాస్తారు మామూలుగా ఎగ్జామ్స్లో కూడా. స్టాగ్ఫ్లేషన్ అప్పుడు ఏమేమి జరుగుతాయి చూద్దాం. స్టాగ్ఫ్లేషన్ అప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుతాయి, జీడిపి తగ్గుతూ ఉంటుంది, జీడిపి గ్రోత్ రేటు తక్కువ ఉంటుంది. అంటే మామూలుగా మనకు 7% 8% ఉండేది కదా, ఇప్పుడు 1% 2% జీడిపి అట్లుందనుకో, స్టాగ్నేషన్ లాంటి పరిస్థితి అది. స్టాగ్నేషన్ వేరు, స్టాగ్నేషన్ అలాంగ్ విత్ ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ కాల్డ్ స్టాగ్ఫ్లేషన్. మీరు ఇప్పుడు మామూలుగా ఇట్లాంటి వర్డ్స్ ఎలా పుట్టుకొస్తాయి చెప్తా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఓకే, బ్రేక్ఫాస్ట్ ఎంతకు తింటాం? 7 గంటలకు తింటాం. లంచ్ ఉంటుంది, సో లంచ్ 1 గంటకు తింటాం. ఇది 8 గంటలకు తింటాం అనుకున్నాం, 8 AM. ఇది 1 PM. మధ్యలో ఏడన్నా 11 AMకి తిన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారంటే బ్రంచ్ అంటారు. ఇది BR ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, UNCH ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, బ్రంచ్ అంటాం కదా. అట్లనే ఇక్కడ ఒక వర్డ్ క్రియేట్ చేశారు, స్టాగ్ఫ్లేషన్. స్టాగ్నేషను ఇన్ఫ్లేషన్ కలిస్తే స్టాగ్ఫ్లేషన్, మనకు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సో జీడిపి అంటే 2 కాన్సెప్ట్స్, ధరలు పెరగడము ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, జీడిపి పెరగడము తగ్గడము లేకుంటే అలాగే ఉండడము వేరే కాన్సెప్ట్, అది ఎకానమీకి సంబంధించి. సో ఈ 2 కలిసి వచ్చాయంటే స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఇదే టైంలో హయ్యర్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, సో నిరుద్యోగిత పెరుగుతుంది. తర్వాత రిసెషన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఎకనామిక్ యాక్టివిటీస్. లో జీడిపి అంటే 1-2 ఏరియాస్లో కొంచెం బాగానే ఉన్నా చాలా ఏరియాస్లో రిసెషన్ ఉంటుంది ఎకనామిక్ యాక్టివిటీస్లో. తర్వాత పూర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్, పార్లమెంట్ కూడా చేసినట్టు పెద్దగా అక్కడ అమలు జరగవు. సో ఇవన్నీ కాంబినేషన్ వల్ల మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1 ఇన్ఫ్లేషన్ ఉంటుంది, 2 లో జీడిపి, 3 అన్ఎంప్లాయ్మెంట్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. లో జీడిపి అంటే కొన్ని రంగాల్లో రిసెషన్ కూడా ఉంటుంది. సో ఈ 3 గురించి వాడు ఏమన్నా ఎగ్జాంపుల్ ఇచ్చినాడంటే స్టాగ్ఫ్లేషన్. క్యారెక్టరైజ్డ్ బై స్లో ఎకనామిక్ గ్రోత్, రిలేటివ్లీ హై అన్ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ స్టాగ్నేషన్ ఉంటుంది, సేమ్ టైం రైజింగ్ ప్రైజెస్ ఉంటాయి. అది ఈ కాంబినేషన్. రైజింగ్ ప్రైజెస్ అనేది పడ్డదనుకో ఈ నెగిటివ్ ఎకానమీకి సంబంధించి, దాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటాడు. సో ఇదొక మధ్యల ధరువు లాంటిది, 2 పక్కలా పడుతుంది. ఇక్కడ ఒకవైపు ఏమో జీడిపి తగ్గుతుంది, అట్లే నిలిచిపోయింది, స్తంభించిపోయింది, ఇంకొక వైపు ధరలు పెరుగుతున్నాయి. స్టాగ్ఫ్లేషన్ కెన్ ఆల్సో బి ఆల్టర్నేటివ్లీ డిఫైన్డ్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కంబైన్డ్ విత్ ఎ డిక్లైన్ ఇన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇంకా రీఫ్లేషన్, దానికి తెలుగు కూడా రీఫ్లేషనే. అంటే సిచ్యువేషన్ ఆఫన్ డెలిబరేట్లీ బ్రాట్ బై ది గవర్నమెంట్ టు రెడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంక్రీజ్ డిమాండ్, హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఇప్పుడు తగ్గిపోయింది, అప్పుడు ఏమవుతుంది? రీఫ్లేషన్. ఎట్లా? ధరలు పెంచుతుంది, ఆర్టిఫిషియల్గా గవర్నమెంట్ పెంచుతుంది. ఇక్కడ ఇప్పుడు కరోనా వచ్చింది, డిమాండ్ పడిపోయింది, అన్ని రకాల కష్టం వచ్చింది, స్టిమ్యులస్ ఇచ్చింది కదా, అట్లాంటి స్టిమ్యులస్ ఇవ్వడం ద్వారా కరెన్సీ బాగా పంప్ చేస్తారు మార్కెట్లో, జీడిపి అంత తగ్గిపోతూ ఉంటుంది.
అయితే కూడా దాన్ని తట్టుకోవడం కోసము కరెన్సీని పంప్ చేస్తారు, స్టిమ్యులస్ ఇస్తారు. హెలికాప్టర్ మనీ అన్నారు చూడండి రీసెంట్గా, ఆ టైప్. గవర్నమెంట్ గో ఫర్ హయ్యర్ పబ్లిక్ ఎక్స్పెండిచర్స్, ట్యాక్స్ కట్స్, ఇంట్రెస్ట్ రేట్ కట్స్, ఇంట్రెస్ట్లు తగ్గించేస్తారు, ట్యాక్స్లు తగ్గించేస్తారు, పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెంచుతారు, ఫిజికల్ డెఫిసిట్ని పెరుగుతుంది, ఎక్స్ట్రా మనీ జనరేట్ అవుతుంది, దాంతో కొంత ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇది ఇది వెన్ ఎకానమీ ఈస్ క్రాసింగ్ సైకిల్ ఆఫ్ రిసెషన్ ఉన్నప్పుడు ఈ పని చేస్తారు. దిస్ ఇన్ఫ్లేషన్ ప్రైజెస్ మామూలుగా ఇన్ఫ్లేషన్లో ప్రైజెస్ ఎప్పుడు మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి కదా, ఇక్కడ రీఫ్లేషన్లో మాత్రము గవర్నమెంట్ స్పెండింగ్ డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రీఫ్లేషన్. ద్రవ్యోల్బణ విరామము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సంపూర్ణ ఉద్యోగత స్థాయి వద్ద గల జాతీయ ఆదాయ స్థాయి కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువ ఉంటే ద్రవ్యోల్బణ విరామము ఏర్పడుతుంది. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. An inflationary gap exists when the demand for goods and services exceeds production. Demand వచ్చేసి ప్రొడక్షన్ కంటే డ్యూ టు ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఓవరాల్ ఎంప్లాయ్మెంట్, హై ఎంప్లాయ్మెంట్ ఉంది, ట్రేడ్ యాక్టివిటీస్ పెరిగాయి, ఎలివేటెడ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఉంది. ఈ కారణాల వలన డిమాండ్ కూడా పెరుగుతుంది. అగైన్ ఇస్ దిస్ బ్యాక్డ్రాప్ రియల్ జీడిపి అనేది పొటెన్షియల్ జీడిపి కంటే దాటి వెళ్ళిపోతుంది. ఇంతే దాని జీడిపి పొటెన్షియల్, ఇంతే మనము సప్లై చేయగలము, కానీ దాన్ని దాటి వెళ్ళిపోతుంది. ఎందుకు? మనకు గవర్నమెంట్ ఎలివేటెడ్ స్పెండింగ్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కూడా ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ రీచ్ అయ్యిండొచ్చు ఉంటుంది. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు, డబ్బులు చేతిలో ఉంటాయి, గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగింది. సో పొటెన్షియల్ జీడిపిని దాటిన డిమాండ్ రియల్ జీడిపి. For the gap to be considered inflationary, the current real GDP must be higher than the economy at full employment GDP. ఎకానమీలో ఫుల్ ఎంప్లాయ్మెంట్ జీడిపి అనేది ఉంటుంది. ఎకానమీ అట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ జీడిపి దానికంటే కూడా రియల్ జీడిపి ఎక్కువ ఉంటే, దట్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ జీడిపి కంటే రియల్ జీడిపి ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఒక బొమ్మ వేశాను. ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే ఎట్లా వస్తుందంటే, ఇట్ రిప్రజెంట్స్ ది పాయింట్ ఇన్ ది బిజినెస్ సైకిల్ వెన్ ది ఎకానమీ ఈజ్ ఎక్స్పాండింగ్. ఎకానమీ ఎక్స్పాండ్ అవుతూ ఉన్న సమయంలో, పెరుగుతూ ఉన్న సమయంలో, వ్యాకోచిస్తూ ఉన్న సమయంలో, హయ్యర్ నెంబర్ ఆఫ్ ఫండ్స్ అవైలబుల్, ఎక్కువ డబ్బులు దొరికి ఎకానమీలో, కన్జ్యూమర్సు అంటే వినియోగదారులు ఎక్కువ కొనడానికి, వస్తువులు కొనడానికి, సేవలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో డిమాండ్ అనేది పెరుగుతుంది. వస్తువులకి, సేవలకి డిమాండ్ పెరుగుతుంది, కానీ ప్రొడక్షను ఇంకా కాంపెన్సేట్ చేయలేదు ఆ షిఫ్ట్. కాబట్టి ప్రైస్ రైజెస్ టు రెస్టోర్ మార్కెట్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఈక్విలిబ్రియం అనేది ఇక్కడ ఉంది. యాక్చువల్ డిమాండ్ ఉంటుంది, అవుట్పుట్ అండ్ ఇన్కమ్స్ పెరుగుతాయి, అవుట్పుట్స్ పెరుగుతాయి, అవుట్పుట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. కానీ ఈ డిమాండ్ అనేది ఇంకొంచెం పైకి వెళ్తుంది. ఆ కంప్లీట్ ఎంప్లాయ్మెంటు సమయంలో, ఈక్విలిబ్రియంలో ఉన్న సమయంలో ఇంకా డిమాండ్ పెరుగుతుంది. దిస్ డిమాండ్ ఈజ్ హయ్యర్ ఫుల్ ప్రొడక్షన్ టైంలో, ఫుల్ ఎంప్లాయ్మెంట్ టైంలో డిమాండ్ ఇంకొంచెం పెరిగి ఉండాలి. అప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, దిస్ గ్యాప్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటారు దాన్ని. సో ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది మీరు వర్డ్ గుర్తుపెట్టుకోవాలా. ఫుల్ ఎంప్లాయ్మెంట్ జీడిపి అనేది ఆ టైంలో వచ్చేది ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అన్నమాట. తర్వాత ఇన్ఫ్లేషన్ స్పైరల్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ ప్రీమియం అంటే ఏంటి, ఆ 3 వర్డ్స్ కూడా తెలుసుకున్నాం. వీటికి తెలుగులో కూడా అంతే పేర్లు, ద్రవ్యోల్బణ స్పైరల్ అని, ద్రవ్యోల్బణ అకౌంటింగ్ అని, ప్రీమియం అని మనం రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ది రిజల్ట్ అవుట్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ వేజెస్ అండ్ ప్రైస్ ఇంటరాక్షన్.
వేజెస్ ప్రైజెస్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. వెన్ వేజెస్ ప్రెస్ ప్రైజెస్ అప్ అండ్ ప్రైజెస్ పుల్ వేజెస్ అప్. ఇప్పుడు వేజెస్ పెరుగుతాయి, దాన్ని బేస్ చేసుకొని ప్రైజెస్ పెరుగుతాయి, ప్రైజెస్ పెరుగుతాయి, దాన్ని బేస్ చేసుకొని వేజెస్ పెరుగుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఏ స్పైరల్. వేజెస్ పెరిగాయి, ప్రైజెస్ పెరిగాయి, వేజెస్ పెరిగాయి కాబట్టి ప్రైజెస్ పెరిగాయి, మళ్ళీ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి వేజెస్ పెంచాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఏ స్పైరల్. ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్, ద్రవ్యోల్బణాన్ని అకౌంటింగ్, క్యాలిక్యులేటింగ్ ది ప్రాఫిట్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ది ప్రైజెస్ టు ఇన్ఫ్లేషన్. ఇప్పుడు నీకు ఒక 10 లక్షలు పెట్టావు, ₹1,00,000 లాభం వచ్చింది. ఓకే, 1,00,000 లాభం వచ్చింది అనకూడదు, ఎందుకంటే అకౌంటింగ్లో ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ఫ్లేషన్ 5% నడిచింది. సో 10 లక్షలకి 5% ఎంత? సో 50,000 దానికే పోయింది. నీకు రియల్గా వచ్చిందే 50,000 కదా, అట్లా అనమాట. ఇన్ఫ్లేషన్ ప్రీమియం, నామినల్ ఇంట్రెస్ట్ రేట్ చార్జ్డ్ బై ది బ్యాంక్స్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బీ లెస్ వెన్ కంపేర్డ్ టు ది వాల్యూ ఆఫ్ అమౌంట్ పెయిడ్ బై ది బారోయర్. నామినల్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, అంటే ఆ బోనస్ ఏదైతే ఉందో దాని వలన డిఫరెన్స్, దాన్ని ఇన్ఫ్లేషన్ ప్రీమియం అంటారు. ఇది ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కోర్ ద్రవ్యోల్బణం. ప్రధాన ద్రవ్యోల్బణం అని కూడా కొంతమంది అంటారు, కానీ కోర్ ద్రవ్యోల్బణంగానే ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నారు. తాత్కాలిక ఎక్కువ ఒడిదొడుకులకు లోనయ్యే, ఇప్పుడు టెంపరీగా ఎక్కువగా ఫ్లక్చువేట్ అయ్యే ప్రైజ్ ఐటమ్స్ ఉంటాయి, లైక్ ఫుడ్, ఎనర్జీ, ఆహారము, శక్తి లాంటి అంశాలను మినహాయించి మిగిలిన వస్తు ధరల్లో మార్పులు లెక్కిస్తే దాన్ని ప్రధాన ద్రవ్యోల్బణం లేక కోర్ ద్రవ్యోల్బణం అంటారు. తాత్కాలిక ఒడిదొడుకుల కంటే శాశ్వత ఒడిదొడుకుల్లోని మార్పులను తెలుసుకొని దానికి అనుకూలంగా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెరుగుతుంది కానీ కొన్ని ఇలా ఫ్లక్చువేట్ అవుతుంటాయి అన్నమాట, అవి తీసేస్తారు. అవి తీసేసి మిగిలిన వాటివి తీసుకుంటారు. ఏవి ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతాయి? ఫుడ్ ఐటమ్స్. ఒకరోజు టమాటాలు రూపాయి కూడా రాలేదని రోడ్లలో పడేస్తూ అంటారు, మదనపల్లిలో చూస్తూ అంటారు మీరు మార్కెట్లో. కొన్ని రోజులు ₹50 కేజీ వచ్చేస్తుంది. అట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్. అలాగే ఎనర్జీ, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్రోలియం పెరగడం తగ్గడం, అలా వాటిని రెండింటిని తీసేసి మిగిలినటివి తీసుకుంటే అది కోర్ ద్రవ్యోల్బణం. ఈ కోర్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి. కొన్ని ఫ్లక్చువేట్ అయ్యేటివి ఉన్నాయి కదా, ఆ రెండు మెయిన్గా ఫుడ్ అండ్ ఎనర్జీ, అవి కౌంట్ చేయకుండా ఈ మిగిలినటివి లాంగ్ టర్మ్లో ఫ్లక్చువేట్ అయితే స్టేబుల్గా చేంజ్ అవుతూ ఉంటాయి కదా, వాటిని లెక్క తీసుకోవడం. ఇది దీర్ఘకాలిక విధానాలు రూపొందించడానికి అది యూజ్ అవుతుంది కోర్ ఇన్ఫ్లేషన్ అనేది. ఇంకా కోర్ ఇన్ఫ్లేషన్ గురించి, ది చేంజ్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ దోస్ ఫ్రమ్ ది ఫుడ్ అండ్ ఎనర్జీ, అది కోర్ ఇన్ఫ్లేషన్. ఇది ఇట్ ఎక్స్క్లూడ్స్ దీస్ ఐటమ్స్ బికాస్ దేర్ ప్రైజెస్ ఆర్ మచ్ మోర్ వాలటైల్, అంటే చాలా ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంటాయి కాబట్టి. వీటిని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, most often we use consumer price index for this purpose, goods and services కోసం. core inflation shows price rise in all goods and services excluding energy and food services. so price of manufactured cost, ఇవి నాన్ వాలటైల్. మ్యానుఫ్యాక్చర్డ్ కాస్ట్ ఉంటాయి కదా జనరల్గా, అవి ఇప్పుడు అది ఫుడ్ మ్యానుఫ్యాక్చర్డ్ కాదు, అలాగే ఎనర్జీ కూడా మ్యానుఫ్యాక్చర్డ్ కాస్ట్ కాదు కదా, అట్లాంటివి లైక్ గూడ్స్, మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ నాన్ వాలటైల్, అవి మెయిన్గా ఉంటాయి దీంట్లో కోర్ అంటే. సో ఏవి ఉండవు అనేది ఎక్కువ క్వశ్చన్స్లో మనం గుర్తుపెట్టుకోవాలి, ఫుడ్, ఎనర్జీ. ఇంకా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఫస్ట్ కోర్ ఇన్ఫ్లేషన్కి అది ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు. కోర్ ఇన్ఫ్లేషన్ అండర్లయింగ్ ఇన్ఫ్లేషన్ కదా కోర్ ఇన్ఫ్లేషన్. లాంగ్ టర్మ్ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్ తెలుసుకోవచ్చు కోర్లో. ఇన్ ఇండియా ఇట్ వాజ్ ఫస్ట్ టైం యూజ్డ్ ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2000-2001. అప్పుడు ఈ కాన్సెప్ట్ వాడాం. అప్పుడు ఎకానమిస్టులు చాలామంది క్రిటిసైజ్ చేశారు, వెస్ట్రన్ మోడల్ వాడుతున్నారు మీరు, ఎనర్జీ ఫ్యూయల్ అక్కడ పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి, ఇక్కడ సామాన్యులందరికీ ఇవి చాలా ముఖ్యమైన విషయాలు కాబట్టి
అది తీసేసి ఇంకా ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసి ఏం లాభం మీరు అనేసి. దానికి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలా. మెజర్ ఆఫ్ టోటల్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ అన్ ఎకానమీ ఇంక్లూడింగ్ కమాడిటీస్ సచ్ యాజ్ ఫుడ్ అండ్ ఎనర్జీ. ఫుడ్ ఎనర్జీ కూడా కలిపి అన్నీ కలిపితే వచ్చేదే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. లైక్ ఆయిల్ గ్యాస్ అన్నీ కలుపుకొని చేసేది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కంప్లీట్. అది ఆ రెండు తీసేస్తే వచ్చేది కోర్ ఇన్ఫ్లేషన్. సో హెడ్లైన్ అనేది ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఎనర్జీ విచ్ టెండ్ టు బి మచ్ మోర్ వాలటైల్. అంటే వాలటైల్వి వీళ్ళు కూడా కలుపుకుంటారు. కోర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఈక్వల్ టు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మైనస్ ఎనర్జీ అండ్ ఫుడ్ ఆర్టికల్స్. ఈ ఈక్వేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి తెలుస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ద్రవ్యోల్బణ లక్ష్యము అనేది తెలుసుకున్నాం. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ఆర్బీఐ ఈ మధ్య ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మొదలుపెట్టింది. అంటే ద్రవ్య విధాన పాలనలో ఒక భాగం ఇది. కేంద్ర బ్యాంకు మధ్యస్థ కాలానికి స్పష్టమైన లక్ష్య ద్రవ్యోల్బణ రేటును కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3% పెట్టుకునింది అనుకోండి టార్గెట్. చూడండి బుల్స్ ఐ కొట్టాలి. అది ప్రజలకు కూడా ప్రకటిస్తుంది ముందే మా టార్గెట్ ఇది అనేసి. దాన్ని బట్టి కూడా ఇంకా సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అవన్నీ మారుస్తూ ఉంటుంది. మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఓకే ప్రైజెస్ పెరిగాయంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సిఆర్ఆర్ పెంచుతారు. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడడానికి ద్రవ్య విధానం చేయగల ఉత్తమమైన ధర స్థిరత్వాన్ని కొనసాగించడమే దీన్ని లక్ష్యం అన్నమాట. ధరలు స్థిరంగా ఉండాలి, అట్లయితేనే లాంగ్ టర్మ్లో దీర్ఘకాలిక వృద్ధి ఏర్పడుతుంది అనేసి ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారనమాట ఇండియాలో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాను. మీరు ఇంతవరకు నేను చెప్పినట్టువే ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొచ్చాను నేను. వాటికి మీరు ఇప్పుడు ఆన్సర్ చేయగలరు. చేయండి, పేపర్ పెన్ తీసుకొని రాసుకుంటూ పోండి. వాట్ డస్ ది ఇన్ఫ్లేషన్ ఇంప్లాయ్? రైల్వేస్ 94. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ద్రవ్యోల్బణం అంటే ఏంటి? రైజ్ ఇన్ బడ్జెట్ డెఫిసిట్, బడ్జెట్ యొక్క డెఫిసిట్ పెరగడమా? ప్రైజెస్ ఆఫ్ కన్స్యూమర్ గూడ్స్, వస్తువుల యొక్క విలువలు పెరగడమా? కన్స్యూమర్ గూడ్స్. రైజ్ ఇన్ మనీ సప్లై, మనీ సప్లై పెరగడమా? జనరల్ ప్రైస్ ఇండెక్స్, జనరల్గా ప్రైజెస్ అన్నీ పెరగడమా? ఇంకొక క్వశ్చన్ గ్రూప్ 2 2011. ఇంక్రీజ్ ఇన్ అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ మెయిన్ కాజ్ ఫర్. ఏదైతే డిమాండ్ పెరిగిందో అది ఏ టైప్ ఆఫ్ ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది? డిమాండ్ పెరగడం. మార్కప్ ఇన్ఫ్లేషన్, లాభ ప్రేరిత, స్టాగ్ఫ్లేషన్, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, ఎక్స్క్యూజ్ మీ, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. వీటిల్లో ఏది? డిమాండ్ ప్రేరిత అంటే డిమాండ్ పుల్, వ్యయ ప్రేరిత అంటే కాస్ట్ పుష్. మీకు జస్ట్ టర్మినాలజీ తెలుగులో చెప్తున్నా. తర్వాత వెన్ హై ఇన్ఫ్లేషన్ అండ్ లో ఎకనామిక్ గ్రోత్ అకర్డ్ ఇన్ ఎ పీరియడ్, ది పీరియడ్ ఇస్ టర్మ్డ్ యాజ్. హై ఇన్ఫ్లేషన్ ఎక్కువ ద్రవ్యోల్బణము అంటే జీడిపి తక్కువ ఎకనామిక్ గ్రోత్, ఆ రెండు ఉన్నప్పుడు ఏమవుతుంది? స్టాగ్ఫ్లేషన్ అంటే స్తంభన ద్రవ్యోల్బణం, స్టాగ్నేషన్, ఈ రెండు తేడా ఉంది. రీఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్, ఈ నాలుగిట్లో ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేస్ ఇంప్లైస్ స్టాగ్ఫ్లేషన్? స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. స్తంభన ద్రవ్యోల్బణం అంటే రైజింగ్ బడ్జెట్ డెఫిసిటా, రిసెషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ అంటే రిసెషన్ ఉంటుంది ఇన్ఫ్లేషన్ ఉంటుంది అట్లాంటిదా? ఇంక్రీజ్ ఇన్ వేజెస్, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది వేజెస్ పెరగడమా? గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే గెంతే ద్రవ్యోల్బణమా? 5th క్వశ్చన్ సిపిఓ ఎగ్జామ్ 2003లో అడిగిండేది. వెన్ బోత్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది, దాన్ని ఏమంటారు?
పారా ఇన్ఫ్లేషన్ అంటారా, హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారా, గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారా, స్టాగ్ఫ్లేషన్ అంటారా? తర్వాత 6th క్వశ్చన్, ది ఎక్సెస్ ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్ ఓవర్ అగ్రిగేట్ సప్లై అట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. అగ్రిగేట్ డిమాండ్ అగ్రిగేట్ సప్లై కంటే దాటిపోయేది ఫుల్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్లో దాన్ని ఏమంటారు? సో ఇన్ఫ్లేషనరీ గ్యాప్, వాకింగ్ ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్, మార్కప్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే ద్రవ్యోల్బల విరామము, స్టాగ్ఫ్లేషన్ అంటే స్తంభన ద్రవ్యోల్బలం. మిగిలినటువంటి పేర్లు అలాగే ఉంటాయి. ఇంకొకటి 7th క్వశ్చన్, వెన్ అగ్రిగేట్ డిమాండ్ ఎక్సీడ్స్ అగ్రిగేట్ సప్లై అండర్ కండిషన్స్ ఆఫ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ దెన్ ఎమర్జెస్. ఇప్పుడు అగ్రిగేట్ డిమాండ్ అగ్రిగేట్ సప్లైని పెరిగి ఫుల్ ఎంప్లాయ్మెంట్ టైంలో 2012 గ్రూప్ 2లో అడిగారు. స్పైరల్ ఇన్ఫ్లేషన్, మార్కప్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషనరీ గ్యాప్, హైపర్ ఇన్ఫ్లేషన్. 8th క్వశ్చన్, వైల్ క్యాలిక్యులేటింగ్ ఇన్ఫ్లేషన్ ఇఫ్ ప్రైజెస్ ఆఫ్ కమాడిటీస్ విచ్ ఆర్ వాలటైల్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ సచ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నోన్ యాజ్. అంటే వాలటైల్ కమాడిటీస్ వాటిని మనము లెక్కలేక తీసుకోలేదంటే, ఎక్కువైతే ప్రైజెస్ పెరుగుతూ తగ్గుతూ ఫ్రీక్వెంట్గా ఉంటే వాటిని లెక్కలేక తీసుకోకంటే దాన్ని ఏమంటారు? హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్, మైల్డ్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్. వీటిల్ని ఆహార పదార్థాల ఇన్ఫ్లేషనా, తక్కువ ఇన్ఫ్లేషన్, ఇట్లాంటివి పేర్లు 4 ఇచ్చాడు కదా, మీరు చూసి గ్రూప్ 2 2017లో అడిగిండే క్వశ్చన్ ఇది. 2019లో ఇన్ఫ్లేషన్ దట్ డస్ నాట్ టేక్ ఇన్ టు అకౌంట్ కమాడిటీస్ దట్ హ్యావ్ వాలటైల్ ప్రైజెస్ ఈజ్ నోన్ యాజ్. నాట్ అని నేను యాడ్ చేశాను, జాగ్రత్తగా చదివి పెట్టండి దీన్ని. గ్రూప్ 2 2019 కోర్ ద్రవ్యోల్బలం, హెడ్లైన్ ద్రవ్యోల్బలం, ద్రవ్యోల్బల సగటు రేటు, ధర ద్రవ్యోల్బలం. ఇంకా 10వ క్వశ్చన్ చివరిది, పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఏ మీడియం టర్మ్ న్యూమరికల్ మార్క్ ఫర్ ఫోర్కాస్టెడ్ ఇన్ఫ్లేషన్. ఒక ఇన్ఫ్లేషన్కి ఆర్బీఐ మధ్యకాలానికి సంబంధించి మీడియం టర్మ్ ఒక మార్క్ ఇస్తుంది, ఒక నెంబర్ ఇచ్చేస్తుంది ఇంత అని. దాన్ని ఏమంటారు? స్టాగ్ఫ్లేషన్ అంటారా, వ్యతిరేక కాలచక్ర సంబంధ విధానం అంటారా, కోశ విధానం అంటారా, ద్రవ్యోల్బల లక్ష్యం అంటారా, ఏమంటారు? ద్రవ్యోల్బల లక్ష్యం అంటే టార్గెటెడ్ ఇన్ఫ్లేషన్. సో స్టాగ్ఫ్లేషన్, ఇవి కోశ విధానం. ఏమంటారు దీన్ని? ఫిజికల్ పాలసీ అంటారా, ఏమంటారు? సో వీటి ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చాను, మీరు ఆల్రెడీ ఆన్సర్స్ రాసి ఇక్కడ చూసుకోండి. 10కి 10 వచ్చింటాయి అనుకుంటున్నా, బాగా వినింటే మీరు. ఇప్పుడు ఇంతవరకు నేనేం టాపిక్స్ కవర్ చేశానంటే, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కవర్ చేశా, బేస్డ్ ఆన్ రేట్ లైక్ క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్ ఇలాగా. ఇంకా బేస్డ్ ఆన్ కాజ్ అనుకోండి, డిమాండ్ పుల్, కాస్ట్ పుష్, మిక్స్డ్, వేజ్ పుషా, మార్కప్ ఇన్ఫ్లేషనా, ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కావచ్చు. ప్రతి ద్రవ్యోల్బలం గురించి చెప్పాను, డీఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్ గురించి, దానికి డీఫ్లేషన్కి తేడా, స్తంభన ద్రవ్యోల్బలం అంటే స్టాగ్ఫ్లేషన్ గురించి, తర్వాత రీఫ్లేషన్ గురించి మాట్లాడుకున్నాం. ద్రవ్యోల్బల విరామం అతి ముఖ్యమైన కాన్సెప్ట్, అది డిస్కస్ చేసాం. ఇన్ఫ్లేషన్ స్పైరల్ గురించి, ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్, ఇన్ఫ్లేషన్ ప్రీమియం గురించి చర్చించాం. ప్రధాన ద్రవ్యోల్బలం కోర్ ఇన్ఫ్లేషను, హెడ్లైన్ ఇన్ఫ్లేషను, వాటి మధ్య తేడా, ద్రవ్యోల్బల లక్ష్యం అంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ఈ టాపిక్స్ అన్నీ మనము ఇంతవరకు డిస్కస్ చేశాము. ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో ఇంకొక సెషన్ ఉంటుంది ఇన్ఫ్లేషన్ గురించి. ద్రవ్యోల్బలానికి ఏ కారణంగా ద్రవ్యోల్బలం ఏర్పడింది, ఎవరికి లాభం ఎవరికి నష్టం దీనివల్ల, అంటే ద్రవ్యోల్బలం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. ద్రవ్యోల్బలం అంటే లాభం కూడా ఉంటుంది కొంతమందికి, అర్థం చేసుకోవాలి మనం. ద్రవ్యోల్బలాన్ని ఎట్లా కొలుస్తాము, కొలమానం ఏంటి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇట్లా కొలమానాలు, బేస్ ఎఫెక్ట్ అవన్నీ అప్పుడు తెలుసుకుంటాం. ద్రవ్యోల్బణాన్ని ఎలా అదుపు చేస్తారు, నివారణ చర్యలు ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ ఎలా చేస్తుంది, ఈ టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ ఫర్ దిస్ సెషన్. మీరు PressionAcademy.inకి వెళ్ళి ఫ్రీగా రిజిస్టర్ చేసుకొని టెస్టులు కొన్ని రాసుకోవచ్చు, కొంత ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది. లేకుంటే మెంటార్షిప్ కావాలి, ఇట్లాంటి వీడియోస్ కావాలి, గైడెన్స్ కావాలి అనుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2 రెండింటికి మనం ఇప్పుడు మెంటార్షిప్ ఆఫర్ చేస్తున్నాం.
సో 81010101 40 ఆర్ 50 ఆర్ 60 కాల్ చేయొచ్చు మీరు. లేకంటే 85 నా పర్సనల్ నెంబరు, దానికి వాట్సాప్ మాత్రమే చేయండి, కాల్ చేయకండి, డిస్టర్బెన్స్ అవుతాను. అందుకోసము వర్క్లో ఉంటాను కాబట్టి మీరు మెసేజ్ ఇస్తే కంపల్సరీగా వాట్సాప్ మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను. నేను అవసరం అనుకుంటే కాల్ కూడా చేసి మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.